హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ద్వారా అతి త్వరలో నిర్వహించబడేటటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో మన విద్యార్థులందరూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో 75/75 మార్క్స్ సంపాదించాలి అంటే ఏ విధమైనటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఒక్కొక్క అంశం అనే దాని గురించి వివరిస్తున్నటువంటి బ్రహ్మోస్ సిరీస్కి మీకు స్వాగతం. ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, జనరల్గా మన టాపిక్లో లాస్ట్ టాపిక్స్ అన్నీ కూడా ఈ ఇకాలజీ, బయోస్పియర్ రిజర్వ్ అండ్ బయోడైవర్సిటీ వీటి మీదే ఆధారపడి ఉన్నాయి. అందువల్ల తప్పనిసరిగా ఈ టైగర్ రిజర్వ్స్ మీద తప్పనిసరిగా ప్రశ్న వచ్చి తీరుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందువలన ఈ టైగర్ రిజర్వ్స్ గురించి ఇన్డెప్త్ మనం తప్పనిసరిగా ఏ విధమైనటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి మనం తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని మొత్తం చూడండి అండ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ నేను ప్రధానంగా ఒక విషయం చెప్తాను మిత్రులారా. మన విద్యార్థులందరూ కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో 75/75 మార్క్స్ సంపాదించాలనే ఉద్దేశంతో 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేడెక్స్ బుక్ని మనం గాంధీవం యాప్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి GANDEEVAM గాంధీవం అనే ప్లేస్టోర్ నుంచి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయితే ఈ PDF మెటీరియల్ మీకు అందుబాటులో ఉంటుంది. దీన్ని మీరు ప్రింట్ తీసుకొని కూడా మీరు చదవండి. తక్కువ పీరియడ్ ఉంది కాబట్టి చాలా వేగంగా ఫాస్ట్గా చదువుకునే విధంగా ర్యాపిడ్ రీడింగ్ పద్ధతిలోనే దీన్ని ఇవ్వడం జరిగింది. అందువల్ల తప్పనిసరిగా దీన్ని చదవండి. కరెంట్ రిలేటెడ్ అంశాలు మాత్రమే దీనిలో పొందుపరచడం జరిగింది. దీని గురించి తప్పనిసరిగా మీరు చదివి తీరండి, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. మీరు హైయెస్ట్ మార్క్స్ సంపాదించాలంటే తప్పనిసరిగా ఇది చదవండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఈ PDF డౌన్లోడ్లో 9949449941కి కాల్ చేయండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. క్లాస్లో ఉన్నప్పుడు తప్ప మిగిలినప్పుడు తప్పనిసరిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను మనం చెప్దాం అనుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను. అదేంటంటే ది టైగర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా అండ్ దానికి ఈ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా గురించి ఎందుకు తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది అని అంటే, ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఒక టైగర్ కారిడార్ని ఏర్పాటు చేయాలని, అంటే మనం టైగర్స్ని ప్రొటెక్షన్ చేయడం కోసమని ప్రత్యేకంగా టైగర్ కారిడార్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిశ్చయించుకోవడం జరిగింది. అందువలన ఈ అంశం మీద మనం తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ టైగర్ కారిడార్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో టైగర్ రిజర్వ్స్ గురించి, అంటే టైగర్ కారిడార్స్ గురించి, టైగర్ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి అనేది మీకు చెప్తాను. అది ఒక్కొక్కటి మీరు నేర్చుకోండి. దీనిలో మొట్టమొదట ప్రశ్న ఏ విధంగా రావచ్చు అంటే, పులుల పరిరక్షణ కోసమని ప్రత్యేక కారిడార్ని అభివృద్ధి చేయాలని ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అనే ప్రశ్న రావచ్చు. అంటే ది నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ 1. ఒకటి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో టైగర్ రిజర్వ్ ఉందన్నమాట. ఇందుకే ఆ టైగర్ రిజర్వ్ పేరు ఏంటి అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అన్నమాట. ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక టైగర్ రిజర్వ్. అయితే ఇక్కడ దీని మీద ప్రశ్న మరో రకంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ మీద ప్రశ్న ఇంకో రకంగా ఎలా వస్తుందంటే, భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద టైగర్ రిజర్వ్ ఏది? ది బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ ఏది అంటే మన నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనమాట. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది భారతదేశంలో అతి పెద్దదైనటువంటి టైగర్ రిజర్వ్. మరి అతి చిన్నది ఏది? స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ ఏది అనేది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అదేంటంటే బోర్ టైగర్ రిజర్వ్. ఈ బోర్ టైగర్ రిజర్వ్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటికన్నా చిన్న టైగర్ రిజర్వ్. అలాగే భారతదేశంలో అత్యధికంగా పులులు ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏది అంటే మన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఈ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. ఈ విధంగా మనకు వచ్చినటువంటి క్వశ్చన్ మల్టీ డైరెక్షన్లో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీనిలో భాగంగా మరికొన్ని అంశాలు మీకు చెప్తాను. అదేంటంటే ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలిపి ఉందన్నమాట. ఏపీ అండ్ TS ఈ 2 రాష్ట్రాల్లో కలిపి ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది విస్తరించి ఉందన్నమాట. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్, ప్రపంచంలోనే, ఓన్లీ ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పులుల సాంద్రత కలిగిన నేషనల్ పార్క్ ఏది అనే ప్రశ్న రావచ్చు.
ప్రపంచంలో అత్యంత ఎక్కువ టైగర్ డెన్సిటీ అన్నమాట. టైగర్ డెన్సిటీ అంటే తక్కువ ప్రదేశంలో ఎక్కువ పులులు ఉండేది అనమాట. ఆ టైగర్ డెన్సిటీ ఎక్కువ ఉండేది ఎక్కడ అంటే కజిరంగా నేషనల్ పార్క్. మనకు తెలుసు కదండి, ఈ కజిరంగా నేషనల్ పార్క్ అనేది నేషనల్ పార్క్. ఈ కజిరంగా నేషనల్ పార్క్లో ఈ హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ టైగర్స్ అనేది ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ టైగర్స్ని రక్షించుకోవడం కోసమని, అంటే పులులను రక్షించడం కోసమని మనం ప్రాజెక్ట్ టైగర్ని మనం చేసాం. ప్రాజెక్ట్ టైగర్, ఈ ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని మన భారతదేశంలో అమలుపరచడం జరిగింది. ఇదే సమయంలో మరొక టైగర్ ప్రాజెక్ట్ కూడా చేసాం. అదేంటి అంటే దీనిలో భాగంగానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్లోనే ప్రాజెక్ట్ టైగర్తో పాటు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కూడా చేసాం మనం. మన దేశంలో ప్రాజెక్ట్ టైగర్ అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ రెండు కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అనమాట. ఈ రెండింటి మీద తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది, అందుకని నేను ఈ విధంగా చెప్తున్నాను. ప్రాజెక్ట్ టైగర్ గురించి చదువుకోవాలి, అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి కూడా చదువుకోవాలి. మన ప్రాజెక్ట్ టైగర్ అనేది కేవలం పులులు ఏవైతే మన భారతదేశంలో పులుల యొక్క సంఖ్యను పెంచుకోవడం కోసం ప్రారంభించబడింది ప్రాజెక్ట్ టైగర్. మరి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఏంటి? కేవలం ఎలిఫెంట్స్ ఏవైతే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ ఉన్నాయో ఆ ఏనుగుల్ని పరిరక్షించడం కోసం. క్వశ్చన్ ఎలా వస్తుందంటే దేశంలో ఏనుగులను అండ్ వాటి ఆవాసాలను సంరక్షించడం కోసం భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఏది అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనమాట. ప్రాజెక్ట్ టైగర్ గురించి తర్వాత చెప్తానండి. ఇక్కడ 2 పాయింట్లు చెప్పిన తర్వాత అప్పుడు నేను చెప్తాను. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి మన కోఆపరేషన్ ఏ విధంగా వస్తుందంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1991-92 ఈ 91-92 ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. నిజానికి ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏనుగుల్లో అత్యధికంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏనుగుల్లో అత్యంత ఎక్కువ సంఖ్యలో ఏనుగులు అనేవి ఇండియాలోనే ఉన్నాయన్నమాట. ఇంచుమించుగా ఈ మధ్య విడుదలైనటువంటి రిపోర్ట్ల ప్రకారం భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏనుగుల సంఖ్యలో ఎంత శాతం భారతదేశం కలిగి ఉంది అంటే 60% అనమాట. ఇవి ఏం చెప్తున్నానంటే నేను ఎలిఫెంట్స్ గురించి చెప్తున్నాను ఇక్కడ. అంటే ఈ పాయింట్స్ కూడా మీకు గుర్తుంచుకోవడం మంచిదనే ఉద్దేశంతో ఈ పాయింట్ చెప్తుంది. 60% ఆఫ్ ఎలిఫెంట్స్ అనేవి ప్రపంచ ఏనుగుల్లో 60%, అంటే ఇంచుమించుగా ఈ కౌంట్ ఎంత అంటే 30,000 నుంచి 40,000 అనమాట. 30,000 నుంచి 40,000. మన భారతదేశంలో 30,000 నుంచి 40,000 ఏనుగులు ఉన్నాయి. ఇది ఎంత కౌంట్ అంటే ప్రపంచంలో ఉన్న ఏనుగుల్లో 60% ఏనుగులు కేవలం ఇండియాలోనే ఉన్నాయన్నమాట. ఓకే, అంతేకాకుండా ఇక్కడ ఈ ఏనుగుల్ని ఒక చట్టం ప్రకారం ఈ ఏనుగుల ప్రొటెక్షన్ జరుగుతుంటుంది. ఆ చట్టం పేరు ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారమే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ ఏనుగుల పరిరక్షణ జరుగుతుంటుంది అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఏనుగు అనేటువంటి అంశాల్లో గుర్తుంచుకోవాల్సిన అంశం. మరి టైగర్ గురించి పరిస్థితి ఏంటి, దాని గురించి కూడా ఒక విషయాలు చెప్తాను. అదేంటంటే దేశంలో టైగర్స్ అంటే పులుల ప్రొటెక్షన్ కోసం, పులుల్ని సంరక్షణ చేయడం కోసమని భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టు పేరే ప్రాజెక్ట్ టైగర్. ఈ ప్రాజెక్ట్ టైగర్ అనే దాని ద్వారా భారతదేశంలో టైగర్ పాపులేషన్ని పెంచాలని నిర్ణయించుకోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మరో రకమైన ప్రశ్న కూడా ఏ విధంగా వస్తుందంటే దేశంలో ఏ జంతువుల సంరక్షణ కొరకు ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు ఈ మధ్యకాలంలో 1/2 శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకున్నది. 1/2 శతాబ్ది అంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఏ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ టైగర్ అనమాట. ఈ ప్రాజెక్ట్ టైగర్ కంప్లీట్ అయ్యి 50 years అయిందనమాట. అందువల్ల ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఈ ప్రాజెక్ట్ టైగర్ 50 years వారోత్సవాల్ని సెలబ్రేషన్స్ని ఎక్కడ నిర్వహించాలని ఈ మధ్య తెలంగాణలో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో అడిగాడు. అందులో ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50 సంవత్సరాలు అంటే ప్రాజెక్ట్ టైగర్ నిర్వహించినటువంటి 50 సంవత్సరాల యొక్క వార్షికోత్సవాల్ని లేదా 1/2 శతాబ్ది ఉత్సవాల్ని, ఈ 1/2 శతాబ్ది ఉత్సవాల్ని ఎక్కడ నిర్వహించారు అంటే కర్ణాటకలోని మైసూర్లో నిర్వహించారండి. కర్ణాటకలోని మైసూర్లో ఈ ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50th యానివర్సరీ లేదా 1/2 శతాబ్ది ఉత్సవాలు అనేవి నిర్వహించడం జరిగింది. ఇందుకే ఈ ప్రాజెక్ట్ టైగర్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1972లో ప్రారంభించారనమాట. 1972లో ప్రారంభించారు. ఈ 50th ఇయర్ అనేది 2022లో కంప్లీట్ అయిపోయింది.
ఈ విధంగా 1972 నుంచి 1922 మధ్యకాలంలో 50 సంవత్సరాల కాలంలో అత్యధికంగా మన భారతదేశంలో టైగర్స్ పాపులేషన్ పెంచడం జరిగింది. ఈ అర్ధ శతాబ్ది ఉత్సవాలు అనేవి కర్ణాటకలోని మైసూర్లో నిర్వహించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాను. ప్రపంచంలో ఉండే ప్రపంచంలో ఉండే ఎలిఫెంట్స్లో 60% ఇండియాలో ఉన్నాయని చెప్పాను. దెన్ వాట్ అబౌట్ ది టైగర్స్? అంటే టైగర్స్లో ప్రపంచంలో ఉన్నటువంటి టైగర్ పాపులేషన్లో ఎంత శాతం భారతదేశం కలిగి ఉంది అంటే 70%, 70%. చూసారా, ఏనుగుల్లో అయితే 60% పాపులేషన్ ఇండియాలో ఉంది, టైగర్స్లో అయితే 70% పాపులేషన్ మన ఇండియాలో ఉందన్నమాట. ఇందుకే భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఎన్ని టైగర్స్ ఉన్నాయి అని అంటే 3000 టైగర్స్ ఉన్నాయటండి. 3000 టైగర్స్ ఉన్నాయి. కేవలం ఈ ప్రాజెక్ట్ టైగర్ కారణంగా మనం దీన్ని పెంచడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే టైగర్ సెన్సస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. నిజానికి టైగర్ సెన్సస్ అనేది దేనికోసం ఉపయోగిస్తారంటే భారతదేశంలో పాపులేషన్ ఆఫ్ టైగర్ ఈ టైగర్ పాపులేషన్ని తెలుసుకోవడం కోసమని టైగర్ సెన్సస్ అనే దాన్ని నిర్వహిస్తుంటారు. ఈ టైగర్ సెన్సస్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అంటే 4 ఇయర్స్కి ఒకసారి, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ టైగర్ సెన్సస్ అనే దాన్ని నిర్వహిస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ మధ్యకాలంలోనే అతి పెద్దదైనటువంటి టైగర్ రిజర్వ్ని, అంటే ప్రపంచంలోనే ఇప్పటి వరకు అతిపెద్ద టైగర్ సెన్సస్ని ఈ మధ్య కెమెరాలతో చిత్రీకరించారు ఇండియాలో. దాని గురించి కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అది ఎలా వస్తుందంటే ప్రశ్న, కెమెరాలతో చిత్రీకరించిన ప్రపంచంలోని ఇప్పటి వరకు అతిపెద్ద టైగర్ సెన్సస్ని ఇటీవల ఏ దేశం నిర్వహించింది అని అంటే ఇండియా. భారతదేశంలోనే అటువంటి టైగర్ సెన్సస్ అనేది నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ అయితే ఈ మధ్యకాలంలో మనం గుర్తుంచుకోవాల్సిన ప్రశ్న ఇంకొక విధంగా కూడా ఉంటుంది. అదేంటంటే ప్రస్తుతం మన దేశంలో మొత్తం ఎన్ని పులులు ఉన్నాయని ఈ రీసెంట్ టైగర్ సెన్సస్ అని తెలియజేసిందంటే, అంటే ఇంతకు 3000 అని చెప్పాను కదండి, ఈ 3000లో కూడా ఎగ్జాక్ట్ ఫిగర్ కావాలనుకుంటే 3682 టైగర్లు ఉన్నాయని భారతదేశంలో ప్రస్తుతం మన టైగర్ సెన్సస్, రీసెంట్ టైగర్ సెన్సస్ అనేది ప్రకటించడం జరిగిందనమాట. ఏంటంటే 3682. 3682 అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 70%, 70% పులులన్నీ కూడా ఇండియాలో మాత్రమే ఉన్నాయి. మొత్తం ఇంచుమించుగా ప్రపంచంలో 70 నుంచి 75% వరకు కూడా ఈ మన ఇండియాలో మాత్రమే ఈ టైగర్స్ అన్నీ ఉండడం జరిగిందనమాట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ టైగర్స్ని పెంపొందించడం కోసమని మన భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. టైగర్ రిజర్వ్స్ ఈ మధ్య కొత్త టైగర్ రిజర్వ్ కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇంచుమించుగా ఈ మంత్ అంటే 2025 జనవరి వరకు కూడా, నిజానికి 2024 డిసెంబర్లో మాత్రమే కొత్త టైగర్ రిజర్వ్ని 2024 డిసెంబర్ 5వ తేదీన కొత్త టైగర్ రిజర్వ్ ప్రకటించడం జరిగింది. అది భారతదేశంలో ఉన్నటువంటి 57వ టైగర్ రిజర్వ్, 57th టైగర్ రిజర్వ్ అనమాట. ఇక్కడ విషయాలు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కొక్కటి నేను చెప్తాను. ప్రశ్న ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే, ప్రస్తుతం అంటే ఇప్పటి వరకు 2025 జనవరి వరకు కూడా, 2024 డిసెంబర్ 5 మాత్రమే కొత్తగా ప్రకటన జరిగింది కాబట్టి ఇప్పటివరకు కూడా 2025 జనవరి వరకు కూడా ఇదే కౌంట్ ఉంది. 2025 జనవరి వరకు కూడా భారతదేశంలో ఉన్న మొత్తం టైగర్ రిజర్వ్ల సంఖ్య ఎంత అనే ప్రశ్న రావచ్చు. అది 57. ఓకే, 57 ఉన్నాయండి మొత్తం. ఈ 57లో కూడా 57వ టైగర్ రిజర్వ్ ఏది అనే ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే 56వ టైగర్ రిజర్వ్ ఏది అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అంటే దానిలో కూడా ఇన్డెప్త్ క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దాని గురించి ఒక్కొక్కటి డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ది 57వ టైగర్ రిజర్వ్, 57th టైగర్ రిజర్వ్. 57th టైగర్ రిజర్వ్గా 2024 డిసెంబర్ 5వ తేదీన ప్రకటించినటువంటిది ఏది అంటే ఈ రాతాపానీ టైగర్ రిజర్వ్ అనమాట. రాతాపానీ టైగర్ రిజర్వ్ లేదా దీన్ని రాతాపానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని పిలుస్తారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ రాతాపానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది 57వ అంటే 2025 డిసెంబర్ 5వ తేదీన ప్రకటించినటువంటి భారతదేశం యొక్క 57వ టైగర్ రిజర్వ్ ఏది అంటే రాతాపానీ వైల్డ్ లైఫ్ రిజర్వ్. అయితే ఈ రాతాపానీ అంటే భారతదేశంలో అత్యంత రీసెంట్గా ప్రకటించుకున్నటువంటి 57వ టైగర్ రిజర్వ్ అయినటువంటి రాతాపానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అనే ప్రశ్న రావచ్చు. అది మధ్యప్రదేశ్. మనకు తెలుసు కదండి, మధ్యప్రదేశ్ అంటే ది టైగర్ స్టేట్ అని కూడా పిలుస్తుంటారు దీన్ని.
టైగర్ స్టేట్. ఎందుకంటే అత్యధికంగా టైగర్స్ ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. అదేవిధంగా 57వ టైగర్ రిజర్వ్ కూడా ఈ రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. అయితే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు 57వది చెప్పాను కదండి రాతాపాని అని, ఇప్పటిదాకా మధ్యప్రదేశ్లో ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయంటే 8 టైగర్ రిజర్వ్లు ఉన్నాయండి. మొత్తం 8 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. ఈ టైగర్ రిజర్వ్లో ఒక్కొక్కటి ఏంటంటే, ఒకటి కన్హా టైగర్ రిజర్వ్ అనేది మన మధ్యప్రదేశ్లో ఉంది, ఇది ఒకటి. రెండోది ఏంటంటే పెంచ్ టైగర్ రిజర్వ్. అలాగే మూడోది బంధావ్గర్. ఈ బంధావ్గర్ టైగర్ రిజర్వ్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. అలాగే నాలుగోది సాత్పురా టైగర్ రిజర్వ్ అనేది కూడా మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే ఐదోది కూడా, ఇది చాలాసార్లు ఇచ్చాడండి ఈ క్వశ్చన్, వీరాంగన దుర్గావతి. ఈ వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ కూడా మధ్యప్రదేశ్లో ఉంది. అంతేకాకుండా పన్నా టైగర్ రిజర్వ్. అలాగే ఏడోది సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్. ఇప్పుడు 8వది కొత్తగా ప్రకటించినటువంటి రాతాపాని అనమాట. ఓకే, ఈ విధంగా మొత్తం 8 టైగర్ రిజర్వ్లు అనేవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. వీటి గురించి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే తప్పనిసరిగా మనం క్వశ్చన్ అటెంప్ట్ చేసి తీరాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్వశ్చన్ ఇది డైరెక్ట్గా ఇవ్వట్లేదు, ఇండైరెక్ట్గా 4-5 స్టేట్మెంట్ ఇచ్చి వీటిలో సరైనది ఏది సరికానిది ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలిగి ఉండాలన్నమాట. ఈ విధంగా ఇటీవల ఏర్పాటు చేసినటువంటి రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది భారతదేశంలో ఎన్నో టైగర్ రిజర్వ్ అంటే 57వ టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో ఎన్ని టైగర్ రిజర్వ్ ఉన్నాయంటే 8 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. ఆ 8 ఏంటి అంటే కన్హా, పెంచు, బంధావ్గర్, సాత్పురా, వీరాంగన దుర్గావతి, పన్నా, సంజయ్ దుబ్రి అండ్ రాతాపాని. ఈ విధంగా ఈ 8 టైగర్ రిజర్వ్స్ కూడా తప్పనిసరి గుర్తుంచుకోండి. ఇప్పుడు 56వ టైగర్ రిజర్వ్ నుంచి ఇప్పుడు మాట్లాడతాను నేను. 56th టైగర్ రిజర్వ్ అనేది ఏ టైగర్ రిజర్వ్ అంటే గురు ఘసిదాస్. ఒక్క నిమిషం అండి, బోర్డు క్లీన్ చేసి మీకు చెప్తాను. ఈ 56వ టైగర్ రిజర్వ్ భారతదేశంలో ప్రకటించినటువంటి 56వ టైగర్ రిజర్వ్ ఎప్పుడు ప్రకటించారంటే 2024 నవంబర్లో ప్రకటించారండి. దీన్ని 2024 నవంబర్లో 56వ టైగర్ రిజర్వ్ని ప్రకటించడం జరిగింది. ఈ 56వ టైగర్ రిజర్వ్ ఏది అంటే గురు ఘసిదాస్ తామూర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఓకేనండి, ఇది దీని పేరు అనమాట. 56వ టైగర్ రిజర్వ్ ఇది అంటే గురు ఘసిదాస్ తామూర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఈ గురు ఘసిదాస్ తామూర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అనేది భారతదేశంలో ప్రకటించినటువంటి 56వ టైగర్ రిజర్వ్ అనమాట. ఈ 56వ టైగర్ రిజర్వ్ అనేటువంటి గురు ఘసిదాస్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్లో ఉందండి. ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ 56వ టైగర్ రిజర్వ్ అనేటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి గురు ఘసిదాస్ తామూర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అనేది భారతదేశం యొక్క 56వ టైగర్ రిజర్వ్. ఓకే, ఇక క్లారిటీ వచ్చింది కదండి. ఈ విధంగా ఒక్కొక్క టైగర్ రిజర్వ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మొత్తం టైగర్ రిజర్వ్స్ అన్నింటిలో ఏది పెద్దదిగా ఉంది, ఏది చిన్నదిగా ఉంటుంది, ఏది సాంద్రత ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మనం ఇంకో గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే ఇప్పుడు 57 టైగర్ రిజర్వ్ ఉన్నాయి కదండి మన ఇండియాలో. 57 టైగర్ రిజర్వ్లో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది అనే ప్రశ్న కూడా రావచ్చు. భారతదేశంలో ప్రకటించబడినటువంటి టైగర్ రిజర్వ్గా ప్రకటించినటువంటి మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది అని అంటే ఉత్తరాఖండ్లో ఉంది. మనందరికీ బాగా పరిచయం ఉన్నదే ఇది. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్ కింద 1936లో ప్రకటించారండి. ఈ విధంగా 1936లో ప్రకటించినటువంటి భారతదేశం యొక్క మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది అంటే ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఉన్నటువంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. నిజానికి ఏంటంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది కాబట్టి మనం అలా అనుకుంటున్నాం, కానీ అప్పట్లో ఉత్తరప్రదేశ్గా ఉండేది. ఓకే, ఆ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ
పులుల జనాభా ఎక్కువ ఉన్నటువంటి అంటే 2024 డిసెంబర్ నాటికి ఎక్కువ పులుల జనాభా ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ కూడా ఈ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ అనమాట. ఓకే, ఇక్కడ సాంద్రత కాదండి, ఎక్కువ ఉన్నమాట సంఖ్య. ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటిది ఏది అంటే పుల్లు సంఖ్య అత్యధికంగా ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనమాట. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. అయితే ఇందుకు ఎవరు ప్రకటిస్తారు టైగర్ రిజర్వ్ని, ఏ విధంగా ప్రకటిస్తారు అనే దాని గురించి కూడా ఒక్కసారి క్వశ్చన్ మనం చూసుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్స్ మల్టిపుల్ క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనం 360 యాంగిల్లో జాగ్రత్తగా మనం గమనిస్తే టైగర్ రిజర్వ్ని ఎవరు ప్రకటిస్తారు, who will announce or who will identify a place as the tiger reserve అనే దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే, ఒక ప్రదేశాన్ని టైగర్ రిజర్వ్గా కేంద్ర ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి పర్యావరణం, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ అనమాట. ఓకే, అంటే కేంద్ర పర్యావరణము, అటవీ మరియు శీతోష్ణ స్థితి మార్పుల మంత్రిత్వ శాఖ అనేది ఏదైనా ఒక ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించేటటువంటి కెపాసిటీని కలిగి ఉంటుంది. అయితే ఒక ప్రదేశాన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించిన తర్వాత ఏ సంస్థ దాన్ని ఆమోదం తెలియజేస్తుంది, ఒక సంస్థ ఆధ్వర్యంలో అది ఆమోదం తెలియజేస్తూ ఉంటుంది అనమాట. ఆ సంస్థ పేరు ఏంటి అంటే NTCA అంటారు దాన్ని. ఆ సంస్థని NTCA అంటారు. NTCA అంటే అర్థం ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది భారతదేశంలో టైగర్స్ అంటే పులుల పెంపకంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సంస్థ అనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఈ రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి రీసెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది టైగర్ రిజర్వ్ కాబట్టి ఈ రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఇస్తాను. అంటే అత్యంత రీసెంట్ అయినటువంటి 57వ టైగర్ రిజర్వ్ కాబట్టి 57వ టైగర్ రిజర్వ్ అయినటువంటి రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఏ పర్వతాలపై ఉంది, ఏ మౌంటైన్స్పై ఉంది అని అంటే భోపాల్ దగ్గరలో ఉందండి. ఇది భోపాల్. ఈ భోపాల్ దగ్గరలో ఉన్నటువంటి వింధ్యా మౌంటైన్స్ ఉన్నాయి కదండి. ఈ వింధ్యా మౌంటైన్స్ మీద విస్తరించి ఈ రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వింధ్యా పర్వతాలు లేదా వింధ్యా మౌంటైన్స్ లేదా వింధ్యా పర్వతాలను ఏ విధంగా పిలుస్తాం, భారతదేశం ఉంది కదండి. ఈ భారతదేశంలో ఉంది కదండి. దీన్ని సగానికి అంటే ఉత్తర భారతదేశం అంటే నార్థన్ ఇండియా అండ్ సదర్న్ ఇండియా, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంగా విభజిస్తున్నటువంటి పర్వతాలు ఏవి అంటే ఈ వింధ్యా పర్వతాలు అనమాట. ఓకే, ఈ వింధ్యా సాత్పురా పర్వతాల ద్వారానే మన భారతదేశం అనేది ఉత్తర భారతదేశంగాను దక్షిణ భారతదేశంగాను విభజించబడుతూ ఉంటుంది. ఆ వింధ్యా పర్వతాల్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీయే రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. ఓకే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ కూడా ఉందండి. ఇక్కడ రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ మీద మరో క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఒక యునెస్కో ఐడెంటిఫై చేసినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఉంది. వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ హెరిటేజ్ సైట్ అంటే ప్రపంచ సాంస్కృతిక ప్రాంతము లేదా ప్రపంచ సాంస్కృతిక ప్రదేశంగా గుర్తించబడినటువంటి రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్నటువంటి ప్రదేశం ఏది అనే ప్రశ్న రావచ్చు. అది ఒక రాక్ షెల్టర్ అనమాట. అంటే రాళ్లతో నిర్మించబడినటువంటి ఒక రాక్ షెల్టర్. దాన్ని ఈ మన యునెస్కో సంస్థ అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. ఆ రాక్ షెల్టర్ పేరు ఏం పేరు అంటే భింబెత్కా. ఆ రాక్ షెల్టర్ పేరు భింబెత్కా. ఈ భింబెత్కా రాక్ షెల్టర్ అంటారు దీన్ని. ఈ భింబెత్కా రాక్ షెల్టర్ అనేది రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది. ఈ రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్నటువంటి ఈ భింబెత్కా రాక్ షెల్టర్ అనే దాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించినటువంటి భింబెత్కా రాక్ షెల్టర్ అనేది రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది. ఇది వింధ్యా పర్వతాలపై ఉంది. ఓకే, ఈ విధంగా ఏ విధంగా ప్రశ్న అడిగినా సరే మనం తప్పనిసరిగా రాయగలిగి ఉండాలి. ఇక్కడ మన ఇంకో విషయం ఏంటంటే, ఈ భింబెత్కా రాక్ షెల్టర్ అనే దాని యొక్క స్పెషాలిటీ ఏంటి, ప్రత్యేకత ఏంటి అని అంటే, చరిత్రకు పూర్వమే అంటే మనకి రాతి యుగం కాలం నాటి మనుషులు ఉంటారు కదండి. ఆ రాతి యుగ కాలం నాడు వేసినటువంటి ఆదిమ మానవులు వేసినటువంటి పెయింటింగ్స్ ఉన్నాయండి. ఇక్కడ పెయింటింగ్స్ ఆదిమానవులు అయినటువంటి రాతియుగ కాలంలో ఉన్నటువంటి అంటే స్టోన్ ఏజ్ అంటాం దాన్ని, రాతియుగ కాలం అని. ఆ రాతియుగ కాలంలో
ఆది మానవులు వేసినటువంటి పెయింటింగ్స్ అన్నీ కూడా ఈ భింబెత్కా రాక్ షెల్టర్లో ఉన్నాయన్నమాట. భింబెత్కా రాక్ షెల్టర్లో ఉన్నటువంటి ఆ పెయింటింగ్స్కి వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో ప్రకటించబడింది అనమాట. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్. అంతేకాకుండా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను, భారతదేశంలో పురుల రక్షణ కోసమని ప్రత్యేకంగా ఒక సంస్థ ఉంటుంది, దాన్ని ఎన్టీసీఏ అంటారు అని చెప్పాను. ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని చెప్పాను. అయితే ఏ చట్టం ప్రకారం భారతదేశంలో వన్యప్రాణుల యొక్క సంరక్షణ, వాటి ఆవాసాల యొక్క పరిరక్షణ, వాటిని రిజర్వ్ ప్రాంతాలుగా ప్రకటించడం జరుగుతుంది అనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిందే అనుకోండి, కానీ క్వశ్చన్ కూడా డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని ఈ క్వశ్చన్ చెప్తున్నాను. క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏ చట్టం ప్రకారం ఏదైనా ఒక ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా కానీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ శాంక్చురీగా కానీ ప్రకటిస్తూ ఉంటారు అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. వైల్డ్ లైఫ్ ఇక్కడ రాస్తాను, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోని సెక్షన్ 38(5). ఓకే, ఈ సెక్షన్ 38(5) వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోని సెక్షన్ 38(5) ప్రకారం ఏదైనా ఒక ప్రాంతాన్ని వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆవరక్షణల పరిరక్షణ, వాటి రిజర్వ్ ప్రాంతాలుగా ప్రకటించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇక్కడ మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తాను. అదేంటంటే ఈ మధ్య తెలంగాణలో కూడా కొన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. మనందరికీ తెలుసు కదండి, తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒకటే ఉంది టైగర్ రిజర్వ్. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, నాగార్జున శ్రీశైలం చెప్పుకున్నాం. అయితే తెలంగాణలో మాత్రం కొన్ని ఏ రిజర్వ్ ఉంది అని అంటే ఆమ్రాబాద్ అండ్ కావల్ టైగర్ రిజర్వ్స్ అనేవి తెలంగాణలో ఉన్నాయి. నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే, ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, భారతదేశంలో అత్యధిక పుల్లు కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. అందుకని దాన్ని ఏమని పిలుస్తారంటే టైగర్ స్టేట్ అని పిలుస్తారనమాట. టైగర్ స్టేట్ అని దేని పిలుస్తారు? మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్ అని పిలుస్తారు. మరి మన భారతదేశం గురించి ఇన్ని తెలుసుకున్నాం కదండి. ప్రపంచంలో ఎన్ని టైగర్ రేంజెస్ ఉన్నాయి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. ఇందాక మనం చెప్పిన టైగర్ రిజర్వ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే టైగర్ రేంజ్ అంటున్నాం. చూడండి డిఫరెన్స్. టైగర్ రేంజ్ అంటే అర్థం ఏంటంటే అడవుల్లో అంటే వైల్డ్లో అంటే ఫారెస్ట్లో ఉంటాయి కదండి, ఫారెస్ట్లో పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఆ స్వేచ్ఛగా తిరుగుతున్న ప్రాంతాలని టైగర్ రేంజెస్ అంటారనమాట. ఇక్కడ ప్రొటెక్షన్ లేదు. టైగర్ రిజర్వ్స్ అంటే ప్రొటెక్షన్ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా టైగర్ రేంజ్ అంటే ఫారెస్ట్లో ఫ్రీగా తిరుగుతున్నటువంటి పులులు అనమాట. ఆ విధంగా అడవుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి ప్రాంతాలని, పులులు తిరుగుతున్నటువంటి ప్రాంతాన్ని టైగర్ రేంజ్ అంటారు. ఇలాంటి టైగర్ రేంజ్లు ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఉన్నాయంటే కేవలం ప్రపంచంలో ఉన్నటువంటి 13 దేశాల్లో మాత్రమే టైగర్ రేంజెస్ ఉన్నాయండి. కేవలం 13 దేశాల్లో మాత్రమే టైగర్ రేంజ్లు ఉన్నాయి. ఇండియాతో పాటు టైగర్ రేంజ్ ఉన్నటువంటి దేశాలు 13 మాత్రమే. మిగిలిన ఏ దేశాల్లో కూడా టైగర్ రేంజెస్ అనేవి లేవన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే భారతదేశంలో అత్యధికంగా పుల్లు ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈ నేషనల్ పార్క్లో ఈ మధ్య గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రత్యేకంగా టైగర్ సఫారీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఈ మధ్య దాన్ని సుప్రీంకోర్టు అనేది దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ వైల్డ్ లైఫ్ని ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ఈ టైగర్ సఫారీని అనేది రద్దు చేసింది. దాని మీద కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా వస్తుందంటే ఎక్కడ నిర్వహించబడే టైగర్ సఫారీని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ప్రకటించినటువంటి దాన్ని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అనేది రద్దు చేయడం జరిగింది. ఏ కారణంగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో టైగర్ సఫారీని సుప్రీంకోర్టు రద్దు చేసింది అంటే అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి చెట్లు నరికేయడం, అనధికారికంగా నిర్మాణాలు చేపట్టడం. అంటే ఈ టైగర్ సఫారీ కోసమని ప్రత్యేకంగా అనధికారికంగా ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిర్మాణాలు చేపడుతున్నారనే ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు అనమాట. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్లు. ఇంకొక కొన్ని విషయాలు మీకు చెప్తాను. అదేంటంటే టైగర్ సెన్సస్ గురించి కొన్ని పాయింట్లు చెప్తాను. కొన్ని పాయింట్లు టైగర్ సెన్సస్, ఇండియాలో ఉన్నటువంటి టైగర్ సెన్సస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి. 3,000 పుల్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఇంచుమించుగా 3,000 పైభాగం వరకు కూడా పుల్లు ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టైగర్ సెన్సస్లో
అంటే స్టేట్ ఆఫ్ టైగర్స్ 2022 అనే పేరుతో ఈ మధ్య టైగర్స్ యొక్క పాపులేషన్ నుంచి ఒక రిపోర్ట్ విడుదలైందండి. ఆ రిపోర్ట్ ప్రకారం అంటే ఏ రిపోర్ట్ అండి? స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022. దాని పేరు ఏం పేరండి? స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022 అనే రిపోర్ట్ ఈ మధ్య విడుదలైంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఒక నేషనల్ పార్క్లో పులులు పూర్తిగా అంతరించిపోయాయి అని ప్రకటించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టేటస్ ఆఫ్ టైగర్స్ రిపోర్ట్ 2022 అనే రిపోర్టు ఈ మధ్య విడుదలవడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఒక నేషనల్ పార్క్లో టైగర్స్ మొత్తం అంతరించిపోయాయి అని చెప్పింది. ఆ అంతరించిపోయినటువంటి టైగర్ పార్క్ నేషనల్ పార్క్ ఏది అని అంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనే దానిలో టైగర్స్ అనేవి పూర్తిగా అంతరించిపోవడం జరిగింది అని ఈ స్టేటస్ ఆఫ్ టైగర్స్ రిపోర్ట్ 2022 అనేది పేర్కోవడం జరిగింది అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇంకొక విషయం ఏంటంటే దీని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఈ మధ్య గ్లోబల్ టైగర్ డే గురించి కూడా మనం ఈ మధ్యకాలంలో వింటున్నాం. అంటే ఈ సందర్భంలోనే మనం గ్లోబల్ టైగర్ డే గురించి కూడా కొన్ని మాట్లాడుకోవాలి. గ్లోబల్ టైగర్ డేని సాధారణంగా జూలై 29th నిర్వహిస్తూ ఉంటారండి. గ్లోబల్ టైగర్ డే అనే దాన్ని జూలై 29th నిర్వహిస్తూ ఉంటారు. ఇందుకే జూలై 29th ఈ గ్లోబల్ టైగర్ డేని ఎందుకు నిర్వహిస్తారంటే ఒక సమావేశం జరిగింది. ఈ పుల్లి యొక్క సంరక్షణ కోసమని ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశాలు ఏమంటారంటే సెయింట్ పీటర్స్బర్గ్ తీర్మానము అని పిలుస్తుంటారు. ఆ సమావేశం ఫలితంగా సెయింట్ పీటర్స్బర్గ్ అగ్రిమెంట్ 2010 అనే దాన్ని కుదిరినటువంటి డే కాబట్టి ప్రతి సంవత్సరం జూలై 29వ తేదీన గ్లోబల్ టైగర్ డేగా ప్రకటిస్తూ ఉంటారన్నమాట. ఓకేనండి. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్లు. ఇంకొక పాయింట్ మీకు చెప్తాను. ఏంటంటే భారతదేశంలో పుల్లు గురించి ఎందుకు మనం ఎంత మాట్లాడుకుంటున్నాం అంటే ఇండియా యొక్క నేషనల్ యానిమల్ ఏరియా అంటే టైగర్. ఇంతకుముందు లైన్ ఉండేది. ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేయకముందు లైన్ ఉండేది. కానీ లైన్ తీసి ఈ టైగర్స్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో నేషనల్ యానిమల్ కింద టైగర్ని ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్లు. ఇక్కడ ఇంకొక అవార్డు గురించి కూడా చెప్తాను. ఈ మధ్య ఒక అవార్డు గురించి వార్తలో రావడం జరిగింది. ఆ అవార్డు ఏంటంటే TX2 అవార్డు అనమాట. ఈ పుల్లు గురించి ఈ అవార్డు కూడా ప్రకటన జరుగుతుంటుంది. అందుకని ఈ సందర్భంగానే దీని గురించి కూడా చెప్తాను. అది ఏంటో చెప్తాను చూడండి. TX2 అవార్డు. TX2 ఈ TX2 అవార్డు అనేది ఏంటి అంటే పులులు పరిరక్షణ చేయడం కోసం. ఇక్కడ ప్రశ్న ఎలా వస్తుందంటే ఏ రంగంలో విశేషమైన సేవలు చేసినందుకు గాను TX2 అవార్డులు ఇటీవల నెలకొల్పడం జరిగింది అని అంటే పులుల సంఖ్యని అంటే టైగర్ పాపులేషన్ పెంచడం కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళకి సన్మానం చేయడం కోసమని ఈ TX2 అవార్డు అనే దాన్ని ఈ మధ్య నెలకొల్పడం జరిగిందనమాట. TX2 అవార్డు పులుల సంఖ్యని వేగవంతంగా రెట్టింపు చేసినందుకు గాను ఈ మధ్య కాలంలో TX2 అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఉత్తరప్రదేశ్ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, అలాగే ఫిలిబిత్ టైగర్ రిజర్వ్. ఈ ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ అండ్ ఉత్తరప్రదేశ్ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరికి కలిపి ఈ TX2 అనే అవార్డు ఈ మధ్య రావడం జరిగిందనమాట. ఓకే, ఈ అవార్డులో అంటే 10 ప్రతి పులి అనే దాని గురించి లేదా వైల్డ్ లైఫ్ అనే దాని గురించి తప్పనిసరిగా రిజల్ట్లో అంటే సిలబస్లో క్లియర్గా ఇచ్చాడు కాబట్టి మనం తప్పనిసరిగా దీనిలో చదువుకోవాలి. ప్రతి పాయింట్ కూడా మనం చాలా జాగ్రత్త చదువుకోవాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయంటే 57 ఉన్నాయి 2024 డిసెంబర్ ఎండింగ్ నాటికి. అన్నిటికన్నా అత్యధికంగా పుల్లు ఉన్నటువంటి ఏది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉందని ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ పుల్లు గురించి మాట్లాడుకునేటప్పుడు రాయల్ బెంగాల్ టైగర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇండియాలో ఒక ప్రైడ్ కింద ఫాలో అయ్యేది ఏంటంటే రాయల్ బెంగాల్ టైగర్. ఈ రాయల్ బెంగాల్ టైగర్ యొక్క జనాభా అనేది ఎక్కడ ఉంటుంది అంటే బెంగాల్లో ఉంటుంది. బెంగాల్లో ఈ టైగర్స్ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే సుందర్బన్స్ అంటారు. సుందర్బన్స్ అటవీ ప్రాంతం. ఈ సుందర్బన్స్ అటవీ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ టైగర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ సుందర్బన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇదే. వరల్డ్ బిగ్గెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్
వరల్డ్ బిగ్గెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏది అంటే సుందర్బన్స్. ఈ సుందర్బన్స్ అనే దానిలో గంగా, మన గంగా నది, అలాగే బ్రహ్మపుత్ర నది, అలాగే మేఘన, ఈ 3 నదుల యొక్క సంగమంలో ఈ సుందర్బన్స్ అనేటటువంటి ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు దీనిలో గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ టైర్ని మనం ప్రారంభించాం కదండి 1972లో. ఇప్పుడు ప్రారంభించినటువంటి అంటే ప్రాజెక్ట్ టైర్ ప్రారంభించినప్పుడు అప్పుడున్నటువంటి మొట్టమొదటి డైరెక్టర్ కింద ఒక ఆయన ప్రత్యేకమైనటువంటి వర్క్ చేశారు. ఆయన చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన దీన్ని అభివృద్ధి కోసం చాలా రకాలైనటువంటి కృషి చేశారు. ఆయన పేరు ఏం పేరంటే కైలాష్ శంకల. దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుందండి, ప్రాజెక్ట్ టైగర్లో మొట్టమొదటి ప్రాజెక్ట్ టైగర్ డైరెక్టర్గా ఎవరు పనిచేశారు అంటే ఈ కైలాష్ శంకల్ గారే పనిచేయడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరొక ప్రధాన అంశం ఏంటంటే వైల్డ్ లైఫ్స్ కానీ లేకపోతే ఫారెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఏ చట్టాల ప్రకారం సంరక్షిస్తూ ఉంటారు అనేది కూడా మనం ఆల్రెడీ ఈ సమావేశంలో ఈ సందర్భంలోనే నేను చెప్తాను అనుకుంటున్నాను. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఉంటుంది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది దాన్ని అంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం అంటాం. దాన్ని 1972లో చేయడం జరిగింది. 1972లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ చేసి అడవులను పరిరక్షణ చేయడం జరిగింది. వన్యప్రాణుల సంరక్షణ చేయడం జరిగింది అనమాట. వైల్డ్ లైఫ్ సైన్స్ నేను చిన్న పొరపాటు పడినట్టున్నానండి. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనే దాన్ని 1980లో చేయడం జరిగిందండి. 1980 కన్ఫ్యూజ్ అయ్యాను. 1980లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని మళ్ళీ చెప్తాను మీకు క్లియర్గా. మన యాక్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి మీకు చెప్తాను చూడండి క్లియర్గా. ఒకటోది ఏంటంటే మొట్టమొదటి యాక్ట్, దీనిలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి యాక్ట్ ఏంటంటే మొట్టమొదటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని 1980 అక్టోబర్ 25న పార్లమెంట్ చేసింది. అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా మన ఈ పాయింట్లు మనం గుర్తుంచుకోవాలండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు చేసామంటే 1972లో చేసాము. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో చేసాము. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో చేయడం జరిగింది. ఈ విధంగా ఈ చట్టాలన్నీ ప్రకారం మనం ప్రస్తుతం మన బయోడైవర్సిటీని రక్షించడం జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మన బయోడైవర్సిటీని రక్షించడం కోసమని 2 రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారండి. అదేంటంటే కన్జర్వేషన్ అనే దాన్ని ఫారెస్ట్ కన్జర్వేషన్ లేదా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది 2 రకాలు జరుగుతుంటుంది. ఒకటి ఎక్సిటు కన్జర్వేషన్, అలాగే ఇన్సిటు కన్జర్వేషన్. ఎక్సిటు కన్జర్వేషన్ అండ్ ఇన్సిటు కన్జర్వేషన్ అని 2 కన్జర్వేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఏవైనా జీవులు ఉన్నాయి కదండి, వాటి యొక్క సహజ సిద్ధమైనటువంటి పరిస్థితులకి వెలుపల అంటే ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి వాటి వెలుపల పెంపకం చేయడం, అలాగే వాటిని సంరక్షణ చేయడం, ఇలాంటి పద్ధతులు. ఫర్ ఎగ్జాంపుల్ వాటి యొక్క జీన్ బ్యాంక్ని తీసుకోవడం, వాటి సీడ్ బ్యాంక్ని తీసుకోవడం, ఆ విధంగా ప్రొటెక్షన్ చేయడం, దాన్ని ఎక్సిటు కన్జర్వేషన్ అంటారు అనమాట. అంటే వాటి యొక్క సహజ సిద్ధమైనటువంటి ప్రాంతాలుగా వెలుపల చేసే సంరక్షణనే ఎక్సిటు కన్జర్వేషన్ అంటారు. ఇన్సిటు కన్జర్వేషన్ అంటే ఏంటంటే ఏవైతే జీవులు ఉన్నాయో వాటి యొక్క సహజ పరిస్థితుల్లోనే వాటిని సంరక్షించడాన్ని ఇన్సిటు కన్జర్వేషన్ అంటారు. ఈ క్వశ్చన్ కూడా లాస్ట్ టైం అడిగాడండి కంప్యూటర్లో. ఎక్సిటు కన్జర్వేషన్కి ఇన్సిటు కన్జర్వేషన్ ఉన్నటువంటి తేడా ఏంటి అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ మరొక ప్రశ్న ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అని ఒక ప్రత్యేకమైనటువంటి ఎలియన్స్ని మన భారతదేశం ప్రారంభించింది. అందులో దాని మీద కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని ఆ పాయింట్ కూడా చెప్పేస్తాను మీకు. దాన్ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అనే దాన్ని ఇండియాయే దానికి ప్రారంభించడం జరుగుతుంది. ఎక్కడ నిర్వహించబడింది ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అనేది? ఎక్కడ నిర్వహించబడింది అంటే మైసూర్లో నిర్వహించడం జరిగింది అనమాట. మైసూర్లో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అనే దాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్లో మొత్తం 7 పులుల జాతుల్ని సంరక్షించాలని 7 స్పీసీస్ టైగర్ స్పీసీస్లో మనకు తెలుసు కదండి. టైగర్ అనే దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే పాంథెరా టైగ్రిస్. ఈ పాంథెరా టైగ్రిస్ అనే దానిలో 7 రకాల జాతులు ఉన్నాయి. ఈ 7 జాతుల్ని ఒక్కో దాన్ని ఏమంటారంటే మొట్టమొదటి టైగర్స్, అంతేకాకుండా లైన్స్, అలాగే లెపర్డ్స్ అండ్ స్నో లెపర్డ్స్, అలాగే పూమాస్, జాగ్వార్స్, చీతాస్. ఈ 7 రకాలని కూడా సంరక్షణ చేయాలి
ఓన్లీ పాంథెరా టైగర్స్ ఒకటే కాకుండా మొత్తం 7 రకాల యొక్క ఈ క్యాట్ టైప్స్, అంటే ఈ క్యాట్ టైప్స్ అయినటువంటి ఈ 7 రకాల జాతులను కూడా పరీక్షించాలనే ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అనే దాన్ని నిర్వహించడం జరిగింది. అది ఎవరు నిర్వహించారు, అసలు ఇందుకు అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అనే దాన్ని ఎవరు ప్రారంభించారంటే మన ఇండియాయే ప్రారంభించింది. ఎప్పుడు దీన్ని ప్రారంభిస్తూ మన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసిందంటే 2024 మార్చి 1వ తేదీన మన కేంద్ర ప్రభుత్వం ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ని ఏర్పాటు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనే దాన్ని మనం న్యూఢిల్లీలో పెట్టాలి అని మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. ఇందుకు ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే పులుల పరిరక్షణ కోసమని అంతర్జాతీయంగా సహకారం పెంపొందించుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి టైగర్స్ అనే దాని గురించి మన క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే ఇన్ని రకాలైన మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల 2024 డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా నేను దీనికి సంబంధించినటువంటి డేటాని కంప్లీట్గా మీకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరికైనా సరే ప్రతి అంశానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో ర్యాపిడ్ రివిజన్లో అత్యంత వేగంగా ర్యాపిడ్ రివిజన్లో ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ క్వశ్చన్స్ అనేవి ఫాస్ట్ రీడింగ్లో మీరు చేయాలనుకుంటే ఈ బుక్ అనేది మన గాంధీవం యాప్లో ఉంది. GANDEVAM అని మనం ప్లేస్టోర్లో కొట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని తీసుకోవచ్చు. లేదా 9949449941కి ఫోన్ చేసి మీరు దీన్ని PDF నేను ఇస్తాను, దీన్ని ప్రింట్ తీసుకోండి, చదువుకోండి, వేగంగా ఫాస్ట్ రీడింగ్ చేయండి. తక్కువ పీరియడ్లో ఎక్కువ మార్కులు సంపాదించడం కోసం మీరు ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా 9949449941కి కాల్ చేయండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే నేను తప్పనిసరిగా మళ్ళీ రిప్లై ఇస్తాను. నేను ఒక క్లాస్లో ఉన్నప్పుడు మాత్రం కాల్ లిఫ్ట్ చేయడం కావదు, మిగిలిన సమయంలో కాల్ డెఫినెట్గా లిఫ్ట్ చేస్తాను. ఈ అత్యంత అవసర సమయంలో డెఫినెట్గా మీకు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, ప్రతి అంశంలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రతిరోజు కూడా ఒక వీడియో నేను పెడతాను, కేవలం ఇంపార్టెంట్ వీడియో మాత్రమే పెడతాను. వాటిని తప్పనిసరి చదవండి. ఆ అరగంట సేపు మీరు చూసారంటే తప్పనిసరిగా హైయెస్ట్ మార్కులు మీరు సంపాదిస్తారు. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లు తెలియజేయండి, దీన్ని లైక్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. మన ఏకలవ్య కరెంట్ అఫైర్స్ వీడియో ఛానల్ని అండ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, మీ మిత్రులు కూడా తెలియజేయండి. గాంధీవం యాప్ ఫ్రీ కరెంట్ అఫైర్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఫ్రీ కరెంట్ అఫైర్స్ అనేది గాంధీవం యాప్లో మేము ప్రతిరోజు పెడుతున్నాం. దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి, గాంధీవం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే 9949449941కి కాల్ చేయండి. మీకు డెఫినెట్గా నేను మీకు కావాల్సిన హెల్ప్ని అందిస్తాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.